ఆత్మ నింపబడినప్పుడు ఏం చేశారు వాళ్ళు? వారు ధైర్యంగా బోధించారు వాక్యమును ధైర్యంగా బోధించడానికి పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు అది తప్ప అన్నీ చేస్తున్నారు. అందుకే సంఘము ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉండాలి. ఎందుకంటే అప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉంటాం. ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎన్ని బాధలు రానివ్వండి, ఎన్ని ఆటంకాలు రానివ్వండి, ఎంతమంది ఎన్ని బెదిరించినా భయపెట్టినా మనం మాత్రం అప్పుడు భయపడము. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు ధైర్యముగా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం ఇక్కడే మీరు కనుక చూస్తే 17-18 వచనాలు చూస్తే ఆనాటి సమాజం చూడండి, వారు ఎలా భయపెట్టారు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అపోస్తులు ఎలా మాట్లాడారు చూడండి అక్కడ. 17 అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెను చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారిని ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారు ఎంతమంది ఏ భయము పెట్టినా వారు భయపడరు. ప్రభు గురించి వారు చెబుతారు.